యాక్చువల్గా సార్కు ఎన్నో కార్యక్రమాలు ఉండే, కానీ వద్దకొండ నా ఊరు ఖచ్చితంగా నేను వస్తానని చెప్పేసి యాక్చువల్గా మినిస్టర్ ప్రోగ్రామ్ కూడా ఉండే, చాలా కార్యక్రమాలు ఉండే, అయినా కూడా నేను వస్తా సలాముద్దీన్ అని చెప్పేసి ఈరోజు ఇక్కడికి ఇచ్చేసేసి మా పిల్లలకు మీ ఆశీర్వాదాలు ఇచ్చారు సార్. ఎంతోమంది విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి మీరు నిజంగా మీ రాకతో మా పిల్లలు నిండుగా దీవించబడ్డారు సార్. థ్యాంక్ యూ సార్. భయ్యా వామ్ కలర్ పెట్టవా? అందరికీ నమస్కారం. వామ్ కలర్ పెట్టమన్నా. వాస్తవంగా ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ హైకోర్టు జడ్జెస్ రావడం జరిగింది, సీతక్క వస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి మాకు ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళను రిసీవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటే లాస్ట్ మినిట్లో సీతక్క గారు రాలేదు, కానీ హైకోర్టు జడ్జెస్ రావడం జరిగింది. వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక పెళ్ళి ఉంటే ఆ పెళ్ళి అటెండ్ చేసి అక్కడి నుండి పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆ పెళ్లిలోనే ఉండే, తను కూడా రావాల్సి ఉండే. తను చెప్పడం జరిగింది, నా యొక్క శుభాకాంక్షలు చెప్పండి, ఒక్క స్కూల్కే రాలేదు, నేను అన్ని స్కూళ్ళకి పోయినాను, నా తరఫున మీరు చెప్పండి అని చెప్పి తను చెప్పడం జరిగింది. నాకు ఇక్కడికి రాగానే ఈ గాలి, ఈ నేల, ఈ తల్లి నాకు కడుపు నిండి పులకరించినంత పని అయింది. మీ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే చాలా ముద్దుగా అనిపిస్తుంది. మా తల్లిదండ్రులు మాకు ఇంగ్లీష్ నేర్పించలేదు, ఆ రోజు ఇంగ్లీష్ లేవు. నన్నగన్న నా తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు చెప్పిన గురువులకు మొదలు పాదాభివందనం చెప్తూ, ఈ గ్రామంలో పుట్టడం, ఈ గ్రామం నుంచి ఒక భారతదేశంలోనే 7వ ఉన్నతమైనటువంటి విద్యా శిఖరము అది ఉస్మానియా యూనివర్సిటీ. అది 100 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీకి నేను కావడం నిజంగా నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అది కూడా ఒక 25వ వైస్ ఛాన్సలర్గా, 100 ఏళ్ళ యూనివర్సిటీకి 25వ వైస్ ఛాన్సలర్గా మీ ముద్దు బిడ్డ ఒట్లకొండ వాసి కావడం భారతదేశం మొత్తం హరించడం జరిగింది. ఆ రోజు మా ఊరు నుంచి శారద సర్పంచ్ గారు 2 వెహికల్స్ వేసుకొని అక్కడికి వస్తే నాకు వందల మంది శుభాకాంక్షలు చెప్పారు, కానీ నా ఊరు నుంచి వచ్చినటువంటి వాళ్ళ శుభాకాంక్షలు చెప్తే నా ఆనందమే వేరుగా ఉంది. ఇక్కడ మేము చదువుకున్నప్పుడు దాదాపు 1987లో జనగామ నుంచి వడ్లకొండ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత దాదాపు ఒక 40 సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ తల్లి, ఉస్మానియా తల్లి అంటే మా తల్లిదండ్రులు 20 ఏళ్ళకి పెంచి పోషించి కాపాడితే, ఉస్మానియా తల్లి 40 సంవత్సరాలు పెంచి పోషించి ఈ ఉన్నతమైనటువంటి స్థాయిని ఇవ్వడం జరిగింది. అది లక్షలలో వేలల్లో ఒక్కరికి దొరికేటువంటి అవకాశం. ఆ అవకాశం మనకు రావడం అనేటువంటిది అది నాకు వచ్చినట్టు కాదు, నా ఊరు మొత్తానికి వచ్చినట్టుగా నేను భావిస్తాను. సలావుద్దీన్ వచ్చి అడిగినప్పుడు 20 సంవత్సరాలైన కృషి ఈరోజు ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసుకొని 20th యానివర్సరీ చేసుకోవడం అనేటువంటిది నిజంగా గర్వకారణం. ఆయనను నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఇంగ్లీష్ లేకపోతే
జీవితం లేదనేటువంటి విధంగా ప్రపంచ మార్కెట్ ఆ విధంగా తయారు కావడం జరిగింది. మాకు ఎంఏ పోయేంత వరకు కూడా మాకు ఇంగ్లీష్ లేదు, తెలుగు మీడియంలో చదువుకున్నాం. కానీ కష్టపడితే ఇష్టంతో చదివితే మనం ఏదైతే కోరుకుంటామో కోరుకునేటువంటి స్థాయికి పోవచ్చు. ఈరోజు విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటిది, నేర్చుకోవాల్సినటువంటిది, వాళ్ళ పైన ఇన్ఫ్లుయెన్స్ ప్రధానంగా ఉండేటువంటిది వాళ్ళ తల్లిదండ్రులను మరియు టీచర్లుగా ఉంటుంది. వాళ్ళు ఏం కావాలి అనేటువంటి ఒక లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యం లేకుండా చదువుకోవడం లేకుండా ఉండదు. మన ఊరు పక్కకే ఓబుల్కేశ్వరంలో బుర్రా వెంకటేశ్వర గారు ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన జీవితం ఒక ఆదర్శం. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. వాళ్ళ తల్లి కష్టపడి చదివిస్తుంటే ఆయన 6వ తరగతి చదివేటప్పుడే ఆయన పుస్తకంలో రాసుకున్నాడు, నేను కలెక్టర్ అవుతాను అని రాసుకున్నాడు. ఆయనే వేరే ఏ ఉద్యోగానికి అప్లై చేయలేదు, కేవలం కలెక్టర్ అయితే అని మాత్రమే రాసుకోవడం జరిగింది. ఆ కలెక్టర్ అయి చూపెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి ఒక స్థాయికి రావడానికి ఆ కమిట్మెంట్ అనేటువంటిది, ఆ కష్టపడి చదవడం అనేటువంటిది ఒకటే మార్గం. చాలామంది మనకు ఏబిసిడీలు చెప్తా ఉంటారు. మీకు ఇలా ఏబిసిడీలు చెప్పదలుచుకుంటారు. ఏబిసిడీలు అంటే ఏ అంటే యాపిల్, బి అంటే బాల్, సి అంటే క్యాట్ కాదు. ఏ అంటే అవేకనింగ్ పొటెన్షియాలిటీ అంటారు. అవేకనింగ్ పొటెన్షియాలిటీస్ అంటే ప్రతి విద్యార్థిలో నిగూఢమైనటువంటి ఒక బలమైనటువంటి ఒక లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను వెతికి తీసేటువంటి బాధ్యత టీచర్ పైన ఉంటుంది. ఎవరు ఏం కావాలి అనేటువంటిది వాళ్ళ పిల్లల్ని అడిగితే వాళ్ళ యొక్క మనోభావాలు చెప్తారు. ఒకరు టీచర్ అయితే అంటారు, ఒకరు పోలీస్ అయితే అంటారు, ఒకరు ఇంకోటి అయితే అంటారు. కానీ అనడం వేరు, కళలు కనడం వేరు. ఆ కళను నిజం చేసుకునేటువంటి దిశ వైపు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వైపు కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే మనకు ఆదర్శనీయులైనటువంటి పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు. చాలామంది అనుకుంటారు అంబేద్కర్ ఎప్పుడు సూడు బూటేసుకొని ఎందుకుంటాడు. ఆయన ఒకసారి చెప్తాడు, నా జాతి మొత్తం బట్టలు లేకుండా ఉంది, నా జాతినంతా నాలాగా సూటు మూట వేసుకునే విధంగా తయారు చేయడానికి నేను సూటు మూట వేసుకొని వస్తున్నానని చెప్పడం జరిగింది. అంటే మహానుభావం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి. ఆయనే అమెరికాకు పోయినప్పుడు, అమెరికాలో కొలంబియా యూనివర్సిటీకి పోయినప్పుడు అక్కడ ప్రపంచంలో చాలా కొద్ది మంది వ్యక్తుల యొక్క మైనపు బొమ్మలు ఉన్నాయి. మనం నేను పోయినప్పుడు అమెరికా పోయినప్పుడు చూడడం జరిగింది. అతను ఫస్ట్ మ్యాన్ టు ఎంటర్ ద లైబ్రరీ అండ్ లాస్ట్ మ్యాన్ టు లీవ్ ద లైబ్రరీ. అంటే అతను లైబ్రరీలోకి లోపలికి పోయినటువంటి మొట్టమొదటి వ్యక్తి అతనే. అందరికంటే ఆఖరిగా బయటకు వచ్చినటువంటి వ్యక్తి ఆయనే. కాబట్టి అతను ఒక ఫిలాసఫర్ కాగలిగాడు, ఒక ఇంటలెక్చువల్ కాగలిగాడు. ఈ దేశానికి కావాల్సినటువంటి రాజ్యాంగాన్ని రాసేటువంటి బాధ్యతను అప్పగించడం జరిగింది. ఒక అడ్డరాని కులంలో ఉండి అన్ని రకాలైనటువంటి హ్యూమిలియేషన్స్కు పడి ఫైనల్గా ప్రపంచం గర్వించదగినటువంటి మేధావి రావడం అంటే కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే. నీ ఎడ్యుకేషన్ ఎవ్వరు కూడా దోచుకోవడానికి లేదు. ఈ ఎడ్యుకేషన్ ఉంటే నువ్వు ప్రపంచంలో నువ్వు ఏం కావాలనుకుంటున్నావో అది కావడానికి అవకాశం ఉంది. అది అవేకనింగ్ అంటాం. బి అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంటే ఎప్పుడు కూడా నిన్ను నువ్వు తక్కువ అంచనా చేసుకోవద్దు. నీ లోపల ఉన్నటువంటి పొటెన్షియల్గా ఉండేటువంటి ఏమున్నాయి అనేటువంటిది నీకే తెలుసు, ఇంకొకరు తెలియదు. మీ తల్లిదండ్రులు కూడా తెలియదు, మీ టీచర్లకు కూడా తెలియదు. నీవు ఏముంది, నీ మనసులో ఏముంది అనేటువంటిది నీకు తప్ప ప్రపంచంలో ఇంకెవరు తెలియదు, నువ్వు చెప్తే తప్ప. కాబట్టి నీలో ఉండేటువంటి స్ట్రాంగ్ పాయింట్స్ ఏమున్నాయి, వీక్ పాయింట్స్ ఏమున్నాయి అనేటువంటివి మీరు మిమ్మల్ని అనలైజ్ చేసుకోవచ్చు. పిల్లలది గ్రహించి
నీ పైన నీకే నమ్మకం ఉండాలి. నీకు ఇంకోటి చెప్పడం కాదు. నాకంటే తురుంకాడు ఇంకోటి లేడని అనుకోవాలి, నాకంటే గొప్పడు ఇంకోటి లేడని నువ్వే అనుకోవాలి. నేను అనుకున్నది నేను సాధిస్తాననేటువంటి అనుకున్నప్పుడే నువ్వు ఆ గొప్ప వ్యక్తి కావడానికి అవకాశం ఉంది. కాబట్టి బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అనేటువంటిది బాల్ కాదు, బ్యాట్ కాదు, నీ పైన నీకున్నటువంటి నమ్మకమే నిన్ను ఏ స్థాయికైనా తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సి అంటే క్యాట్, సి అంటే ఇంకోటి చెప్తుంటారు, కాదు, క్యారెక్టర్. వ్యక్తికి క్యారెక్టర్ చాలా చాలా ముఖ్యం. మన యొక్క క్యారెక్టరే మనల్ని ఈ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతాం. నువ్వు మంచివాడివా చెడువాడివా, నీ లక్షణాలు ఏంటనేటువంటివి దాన్ని బట్టే నీ యొక్క విద్యనే నీకు ఆ క్యారెక్టర్ని నేర్పుతుంది. చాలామంది చాలా రకాలైనటువంటి చెడు అలవాట్లకు పోతుంటారు. అది కాకుండా క్యారెక్టర్ను కనుక కోల్పోయినట్లయితే మొత్తం కోల్పోయినటువంటి వాటిగా భావించడం జరుగుతుంది. కాబట్టి క్యారెక్టర్ అనేటువంటిది కూడా చిన్నప్పటి నుంచే టీచర్స్ పిల్లలకు నేర్పాల్సినటువంటి బాధ్యత చాలా వాళ్ళ పైన ఉంది. అదేవిధంగా హార్డ్ వర్క్ అనేటువంటిది మనం చదివేటువంటిది పిల్లలకు కూడా మేము నేర్పాల్సినటువంటిది ఏంటంటే నావెల్స్ చదివించడం. ఆ చదివినటువంటి నావెల్ పైన లేదా వాటిపైన డిబేట్స్ పెట్టించడం, డిస్కషన్ పెట్టించడం. న్యూస్ పేపర్ చదివించడం అలవాటు చేయాలి. న్యూస్ పేపర్లో కూడా కేవలం న్యూస్ కాదు, సెంటర్ పేజ్ ఆర్టికల్స్ చదివించాలి. అందులో కంటెంపరీ ఇష్యూస్ ఉంటాయి, చాలా నాలెడ్జ్ ఉండేటువంటిది ఉంటుంది న్యూస్ పేపర్. వార్తలు వినడం నేర్పించాలి. ఇవి చిన్నప్పటి నుంచే కనుక చేసినట్లయితే వాళ్లకు ఈ యొక్క వర్క్తో పాటు ఎలక్యూషన్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్ఆర్ఐటి కాంపిటీషన్ కావచ్చు, వాటిల్లో చాలా అనలిటికల్గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది అయింది కదా అని చెప్పి డి గురించి వస్తే డోంట్ గివ్ అప్ అని అంటారు. ఇది నా నుంచి కాదు అని వదిలిపెట్టడం కాదు. ఎప్పుడు కూడా అనుకున్నది సాధించేంత వరకు పోరాడుతూనే ఉంటాం. దాన్ని డోంట్ గివ్ అప్ అని అంటారు. అంటే మనం ఎప్పుడు కూడా దాన్ని వదిలిపెట్టం. మనం ఏదైతే అనుకుంటున్నామో, ఏ లక్ష్యం అయితే అనుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఫెయిల్ కాగానే అయ్యో ఫెయిల్ అయిపోయిండు అని సమయం ఏమో. కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు నా జీవితంలో ఎన్నడూ కూడా నేను ఫెయిల్ ఎరగను, ఎప్పుడు కూడా ఫెయిల్ కాలే. ఫెయిల్ అయితే ఏంటో ఎట్లుంటో చూద్దాం అనుకున్నా కానీ ఫెయిల్ కాలే. ఫెయిల్ అయినటువంటి వాళ్ళ యొక్క ఫెయిల్ అవ్వడం అంటే అది ఏదో ఫెయిల్ అవ్వడం కాదు. ఫెయిల్ అయితే సక్సెస్కి ఒక స్టెప్ అయిపోయింది. ఫెయిల్ అయినటువంటి వాళ్ళ యొక్క అనుభవం వేరు. చాలామంది బ్యాక్ బెంచెస్లో ఉంటారు. బ్యాక్ బెంచెస్లో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఏమిటి పనికిరారు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ బ్యాక్ బెంచెస్లో ఉన్నటువంటి వాళ్ళే చాలా ఆవిష్కరించినటువంటి, చాలా కనుక్కున్నటువంటి ఉన్నాయి. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దశలో వాళ్ళ యొక్క మార్పు కావచ్చు, వాళ్ళ జ్ఞానోదయం కలవడం కూడా జరుగుతూ ఉంటుంది. 7th వరకు చాలా డల్గా ఉన్నటువంటి స్టూడెంట్ 10th వచ్చేసరికి చాలా బ్రైట్గా ఉంటుంది. 10th వరకు చాలా డల్ ఉన్నటువంటి స్టూడెంట్ ఇంటర్మీడియట్ నుంచి చాలా ఇంటెలిజెంట్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇంజనీరింగ్ కావచ్చు, గ్రాడ్యుయేషన్లో కూడా కావచ్చు, లేకపోతే మెడిసిన్లో కావచ్చు, పోవడానికి ఆ బ్రిలియంట్గా ఉండడానికి అవకాశం. అందుకే ఈ ఏబిసిడి అనేటువంటి అన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటుందంటే అవేకనింగ్ కావచ్చు, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, డోంట్ గివ్ అప్ కావచ్చు. అల్టిమేట్గా దట్స్ డిపెండ్స్ అపాన్ ఓన్లీ ఈ స్టాండ్స్ ఫర్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ లేకపోతే కల్చర్ ఉండదు, ఎడ్యుకేషన్ లేకపోతే క్యారెక్టర్ ఉండదు, ఎడ్యుకేషన్ లేకపోతే మోరల్స్ ఉండవు, ఎడ్యుకేషన్ లేకపోతే ఎదుగుదల ఉండదు, ఎడ్యుకేషన్ లేకపోతే ఉన్నత స్థాయికి పోవడానికి ఉండదు. ఎడ్యుకేషన్ ఈజ్ ద సెంట్రల్ పాయింట్ ఇన్ ఎనీబడీస్ లైఫ్. బహుశా నేను ఒక 10 దేశాలు తిరిగి ఉంటాను. అమెరికాను, ఇంగ్లాండు, జపాను ఇవన్నీ పోయి ఉంటాను. కానీ ఎన్ని దేశాలు పోయినా కానీ అక్కడ ఉండేటువంటి ఎడ్యుకేషన్కి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో అది మన
దేశంలో ఆ స్థాయిలో ఇవ్వట్లేదు. అంటే ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా మన దేశంలో రకరకాలైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. మీరు ఏ సిలబస్ చెప్తున్నో నాకు తెలియదు, కానీ సిబిఎస్ఈ సిలబస్ ఉంటుంది, ఐసిఎస్ఈ సిలబస్ ఉంటుంది, స్టేట్ సిలబస్ ఉంటుంది. కానీ ఒకవేళ మీరు కనుక స్టేట్ సిలబస్ కనుక పాటిస్తే దాని నుంచి సిబిఎస్ఈ సిలబస్ పోవడం మంచిది. ఎందుకంటే సిబిఎస్ఈ సిలబస్లో మొదటి చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఒక కంటిన్యూటీ ఉంటుంది. టీచర్లకు బహుశా తెలిసి ఉంటుంది. అదే మన స్టేట్ సిలబస్లో కనుక అయినట్లయితే మొదటి చాప్టర్ నుంచి రెండో చాప్టర్కు కనెక్టివిటీ ఉండదు, రెండో చాప్టర్ నుంచి మూడో చాప్టర్లో కూడా ఉండదు. ఇటీవల వారణాసిలో ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ మీటింగ్ అయినప్పుడు అక్కడ ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చారు, హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చారు. అక్కడ వచ్చినప్పుడు నాకు అవకాశం దొరికినప్పుడు నేను చెప్పడం జరిగింది, ఒక దేశం ఒక విద్యా విధానం అనేటువంటిది దేశంలో లేదు, అది పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కొందరికేమో ఉన్నతమైనటువంటి చదువులు ఇచ్చేటువంటి స్కూల్స్ ఉన్నాయి, ₹1,00,000 పెట్టేటువంటి ఫీజులు ఉండే స్కూళ్ళు ఉన్నాయి, 2 లక్షలు పెట్టే స్కూల్ ఉన్నటువంటి ఉన్నాయి, ₹200 చదువు పట్టేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ₹200 2 లక్షలు పట్టేటువంటి వాళ్ళతో పోటీ పడమంటే ఏ విధంగా పడతారు? కాబట్టి కనీసం ఇంటర్మీడియట్ వరకైనా మొత్తం విద్యా విధానం అంతా కూడా కామన్ సిలబస్, కామన్ లాంగ్వేజ్, కామన్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే అప్పుడు మీరు పోటీ అనేటువంటి సమానంగా ఉంటుంది. అంటే దొంతల సమాజంలో సరైనటువంటి పోటీ అనేటువంటిది సమాంతరంగా ఉండాలి. అంటే ఇద్దరు సమవుచీల మధ్యన పోటీ అనేది ఉండాలి. కానీ ఆ విధంగా కాకుండా ఒక బలహీనునికి ఒక బలవంతునికి, ఒక మేధస్సు ఉన్నటువంటి వాడికి ఒక మేధస్సు లేనటువంటి వాడికి, ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి తెలుగు మీడియం చదువుకున్న వాడికి ఒక ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళ మధ్యన పోటీ పెట్టినప్పుడు ఈ యొక్క అంతరాలు అనేటువంటివి కనబడతాం. కాబట్టి ఈ అంతరాలను తొలగించాల్సినటువంటి అవసరం ఉందని ఆ మీటింగ్లో సజెస్ట్ చేయడం జరిగింది. దేశమంతా ఒకే విధానం ఉండాలి, ఒకే సిలబస్ ఉండాలి, ఒకే విద్యా విధానం ఉండాలి. అప్పుడు ఈక్వల్స్ మధ్యన పోటీ అనేటువంటి ఉంటుంది, సరైనటువంటి నైపుణ్యం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపు ఆలోచించాల్సిన అవసరం. పిల్లలలో చాలా వరకు ఈరోజు ఏ యూనివర్సిటీకి వెళ్ళినా, ఏ ఐఐటీలకు వెళ్ళినా, ఎక్కడికి పోయినా అడిగేటువంటిది ఏంటంటే నీకు స్కిల్ ఉందా అని అంటున్నారు. మార్కుల గురించి అడగట్లేదు, మా కంపెనీకి పనికి వచ్చేటువంటి నైపుణ్యం ఉందా లేదా, ఆ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది ఇంగ్లీష్ ఒకటి, ఇంగ్లీష్తో పాటు మిగతా వాళ్ళకంటే భిన్నంగా ఆలోచించగలరు. నేను ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఆలోచనల పండుగ అనేటువంటి ఒక కొత్త పద్ధతిని పెట్టాను. అంటే నీకు ఒక కొత్త ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను ఒక వేదిక ద్వారా నువ్వు పంచుకున్నప్పుడు ఆ వేదిక ద్వారా నీ యొక్క ఆలోచనను అది ఆచరణ రూపం తీసుకురావడానికి కంపెనీలు పిలవడం జరిగింది. ఆ కంపెనీలు ప్రోడక్ట్ చేయడం జరిగింది. దాన్ని ల్యాబ్ టు ల్యాండ్ అని లేదా ల్యాబ్ టు ప్రోడక్ట్ అనేటువంటి పద్ధతులను తీసుకురావడం జరిగింది. కాబట్టి విద్యార్థులలో ఆ నైపుణ్యాన్ని, ఆ స్కిల్ను తీసుకొచ్చేటువంటి బహుశా నేను ఈ 3 సంవత్సరాల్లో ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత మా కింద 750 కాలేజీలు ఉంటాయి. 3,50,000 మంది పిల్లలు చదువుతుంటారు. దాదాపు ఒక 100 కాలేజీల నుంచి సార్ మీరు వచ్చి మా కాలేజీలో మాట్లాడాలని పిలవడం జరిగింది. బట్ నేను పోయింది 3 ఏళ్లలో 10 కాలేజీల కంటే ఎక్కువ పోలేదు. ఎందుకంటే 750 కాలేజీల కనుక నేను పోతే మొత్తం నా 3 సంవత్సరాలు రోజు కాలేజీకి 2 కాలేజీ పోతే నా అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఉండదు. కాబట్టి స్కూళ్ళకు కూడా బహుశా నాకు తెలిసి ఇది ఫస్ట్ స్కూల్ నేను రావడం. ఇంతవరకు నేను ఏ స్కూల్కి వెళ్ళలేదు. సలావద్దను వచ్చి అడిగినప్పుడు నో అనలేకపోయినా చెప్పండి బాగుంటా పోయి ఏం మాట్లాడాలని చిన్న పిల్లలకి ఏం మాట్లాడతాము. ఒక యూనివర్సిటీ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు, డిగ్రీ వాళ్ళకు, పీజీ వాళ్ళకు అయితే కొంత మనం
చెప్పేది కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. కానీ ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి మా జ్ఞాపకాలు ఇక్కడి నుంచి ఇదే రోడ్డు నుంచి రోజు పోవడం 5 కిలోమీటర్లు, రావడం 5 కిలోమీటర్లు, పోయి జంగం పోయి 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు చెప్పులు లేకుండా, చెప్పులు కూడా ఉండేది కాదు, పాయింట్ కూడా లేదు, నెక్కరే. 10th వరకు నెక్కరే ఉండేది. ఆ నెక్కర్లు కూడా మేరస్వామి ఉండే, మేరస్వామి ఎక్కడ ఉన్నాడో ఆయన కుట్టించేటువంటి అంగిలాగు ఉండే. ఆ అంగిలాగులు కూడా అన్నీ ఒకే తాన్లో తీసుకొచ్చి మా అన్నకు, తమ్మునికి, నాకు, మా తమ్ముడు కూడా ఇక్కడే ఉన్నాడు, ముగ్గురికి ఒకే రకమైన పెట్టించేది. పట్టిస్తే పిల్లలు కదా అక్కడో ఇక్కడో కొట్లాట్లో అవి చేసేది. మా తమ్ముడు రోజు గౌన్ల అబ్బాయిని మెత్త కొట్టి నేను వస్తుంటే వాళ్ళ అమ్మ నాన్న నామాలలో నన్ను బిగ్గర పట్టుకున్నాడు. నన్ను పట్టుకోగానే ఆ పిల్లాడు కొన్ని దెబ్బలు తిన్న పిల్లాడు వచ్చి అబ్బో ఆయనకి అదే వాళ్ళ తమ్ముడే ఈయన కొట్టింది, నన్ను కాదు అంటే ఒకే అంగిలాగా వేసుకుంటే అట్లాంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. అట్లాంటి చేసినటువంటిది. హై స్కూల్ వరకు ఇక్కడే చదివినప్పుడు, నేను జిల్లా పరిషత్ చదువుకున్నప్పుడు 8th C అనేటువంటి సెక్షన్ ఉండేది. 8th C సెక్షన్ ఇది చెత్త సెక్షన్ అని అన్నారు. కానీ ఒడ్లకొండలో మొట్టమొదటిసారి 2nd క్లాస్లో పాస్ అయినటువంటి ఏకైక వ్యక్తి నేనే. అంతకుముందు ఫస్ట్ టైం ఎవరు పాస్ కాలే, అందరు డుమ్మిలు కొట్టారు. నాకంటే ముందు చదివిన వాళ్ళు అందరూ కూడా 10thలో ఫెయిల్ అయింది. ఎవరు ఫస్ట్ టైం పాస్ అయినటువంటి వాళ్ళు లేరు. సెకండ్లో నేను 10th క్లాస్ రిజల్ట్స్ వస్తే సైకిల్ మీద పోయి జనగాం పోయి పేపర్ కొనుక్కొని వస్తుంటే మా పెద్దనాన్న ఈడ నరహరి గారు వాళ్ళు ముందు కూర్చున్నాడు. ఆ నంబర్ ఎట్లా చూసుకోవాలో తెలియక ఎలా చూసుకుంటాం, 3rd క్లాస్ చూసుకో. 3rd క్లాస్లో కూర్చుంటే నంబర్ లేదు. తర్వాత తీసి చూసిన తర్వాత ఫస్ట్ క్లాస్లో చూసాను, ఫస్ట్ క్లాస్లో కూడా లేదు. తర్వాత 2nd క్లాస్లో చూస్తే 2nd క్లాస్లో నంబర్ ఉంది. అప్పుడు 2nd క్లాస్లో పాస్ అయినటువంటి ఏకైక వ్యక్తి వడ్లకొండ నుంచి అని. అక్కడ నుండి మొదలైతే ఇంటర్మీడియట్లు కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఎంఫిల్ కావచ్చు, పిహెచ్డి కావచ్చు, ఎక్కడ కూడా ఆగకుండా చదవడం అనేటువంటి, అంటే చదివితే మొండి పట్టులు ఆగదు, అట్లయితేనే వస్తుంది. నేను టీచర్ కావాలని అనుకున్నాను, కానీ యూనివర్సిటీ లెక్చర్. కానీ మా మమ్మల్ని 27 ఏళ్ళకి పంపించింది. ఆ కాలేజీకి పోయినప్పుడు మా అనుభవం చూడాలి. అమ్మాయిలు ఎక్కిరించడాలు, అర్ధగంటలో క్లాస్ అయిపోయింది. సార్ చెప్పు సార్ అని చెడాయించడం, ఏం చెప్పాలి అయిపోయింది, చెప్పాల్సింది అయిపోయింది. అటువంటి క్లాసులో ఒక నెల రోజులు చెప్పేటువంటి విధంగా మనం చదివి దానిపైన అవగాహన ఉండి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతుంటే ఆ విధంగా ఎదుర్కొంటూ, మాకు ఇంగ్లీష్ కూడా సరిగ్గా వచ్చేటువంటిది కాదు. మేము మాట్లాడే ఇంగ్లీషు మాట్లాడుతుంటే ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన పిల్లలు కిసుకుమన్న వేయడం. ఎందుకంటే దట్ ప్రొనౌన్సియేషన్, యాక్సెంట్ ఈస్ డిఫరెంట్. నవ్ ఐ థింక్ ఐ కుడ్ ఫైండ్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ స్పీకింగ్ వెరీ గుడ్ English. Their accent is also good. But I never thought of that kind of English which is from the Mayor School. ఎమ్మెల్యే అవుతావా ఏమవుతావా, దానికి చేయాల్సినటువంటి పనులు ఇప్పటి నుండే మీరు డైరీ రాయడం నేర్చుకోండి. రోజు పడుకునే ముందు డైరీ రాయండి. ఏ టీచర్ ఏ విధంగా చెప్పారు, మీరు ఏం చేస్తున్నారు అనేటువంటిది ఇంగ్లీష్లో రాయండి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదువుతున్నారు కదా, ఇంగ్లీష్లో డైరీ రాసి ఒక 1 month తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చి చదవండి. చదివితే మీరు రాసినటువంటి డైరీ మీకే నవ్వొస్తుంది. కొన్నిసార్లు అంటే ఏం తప్పులు రాస్తున్నాము, ఏం రాస్తున్నాము అనేది. అదేవిధంగా న్యూస్ పేపర్ తప్పకుండా చదవడం నేర్చుకోండి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు రీడ్ వన్ న్యూస్ పేపర్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంగ్లీష్ కావచ్చు, తెలుగు కావచ్చు. ఇంగ్లీష్ ఒక న్యూస్ పేపర్ చదవడం, డైరీ రాయడం, న్యూస్ వినడం, ఇవి మినిమం చేయాల్సినటువంటివి. వీటితో పాటు
మీ యొక్క కేవలం టెక్స్ట్ బుక్సే కాదు, వేరేటి కూడా చదవాలి, వేరే బుక్స్ కూడా చదవాలి. అది మహాత్మా గాంధీ మీద కావచ్చు, పూలే మీద కావచ్చు, అంబేద్కర్ మీద కావచ్చు, నెహ్రూ మీద కావచ్చు. మహాత్మా గాంధీని డైరీ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని ఒక పుస్తకం రాస్తాడు. బహుశా ప్రపంచంలో గాంధీ చేసినటువంటి ఎక్స్పెరిమెంట్ ప్రపంచంలో ఎవరు చేయలేదు. అంటే నేను నా భయపడిస్తున్నాను మంచిగా. సో మై ఎక్స్పెరిమెంట్స్ చూస్తానంటే నిజాలతోటి పరిశోధించు. అంటే చాలామందికి నిజం చెప్పడం అంటే అది దానంత కష్టమైనటువంటి పని ఇంకోటి ఉండదు. కానీ అది ఏం చేశాడో, దొంగతనం చేసినా రాసుకుంటాం. ఏం చేసినది రాసుకోవడం అంటే చాలా గడుచుకున్నటువంటి వ్యక్తి. బహుశా ప్రపంచంలో మనకు ఏకైక వ్యక్తి గాంధీ కనబడతాడు. కాబట్టి అతని యొక్క పుస్తకం మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేటువంటి పుస్తకం కావచ్చు, అంబేద్కర్ యొక్క అనిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకం కావచ్చు, ఇట్లాంటి చిన్న చిన్న పుస్తకాలు చాలా ఉన్నాయి. అవిటిని చదివించి ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని నాలాగా నాకంటే ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు రావాలని కోరుకుంటూ, ఆకాంక్షిస్తూ, ఈ సమయం వరకు కూడా మీరు వేచి ఉన్నందుకు మీ అందరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ, సలావుద్దీన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ అప్రిషియేషన్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సారు నిజంగా సార్ మనసు ఎంత గొప్పదనంటే, మన వెనుగాల ప్రాంతం నుంచి కావచ్చు, మన వందకొండ ప్రాంతం నుంచి కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీకి మనం అంత అద్భుతాలు అనే విధంగా జస్ట్ నేను ఒక కాల్ చేశాను సార్, ఇట్లా నేను వదలకుండా సార్ అని చెప్పేసి. సార్ చాంపర్లో దాదాపు ఒక 20-25 మెంబర్స్ చాలా వీడిఐపీ చేస్తున్నట్టున్నారు. బట్ ఎంబడే మనకి అపాయింట్మెంట్ అనేటువంటి జరగడం జరిగింది. అండ్ అది మనకు వదలకొండ వాసులుగా మీరు ఉస్మానియా యూనివర్సిటీలో మాకు జరగనటువంటి ఒక జ్ఞాపకాలు ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. All the staff members, please come on to the dais. పోతాను ఎంతకు పోతాడు చదువుతారు కదా, తాగవాలి రాని ఉన్నారా? DJ Joker, Productions. DJ Joker, Productions. Now I would like to invite all the animals, please come on to the dais for photo session. Please. జాతీయ స్థాయికి కబడ్డీ పోటీలలో కొంతమంది
మంది పిల్లలు, ఒక అబ్బాయి ఎన్నిక కావడం జరిగింది, నామాల రామప్రసాద్. అదేవిధంగా ఇంకా 2-3 అచీవ్మెంట్స్ ఉన్నాయి. వారికి చీఫ్ గెస్ట్ ద్వారా మెమోంటో ఇవ్వడం జరుగుతుంది. In 2022-23, our school students A. Navina and M. Swati were selected into state level science fair. Sir, please felicitate them. Devotion, love. Rightness, come love yourself in the absence of acts of Krishna. Dada has our talent and so of great day to create movement of and express a greater embodied. Thank you. Let's welcome 7th, 8th, 9th group with a huge applause. मुरी बंसी बजैया नंदलाला कन्हैया मुरी बंसी बजैया नंदलाला कन्हैया मुरी बंसी बजैया नंदलाला कन्हैया मुही मुही ऐसे नहीं छेड़ो सावरे सुन सुन मौसे नहीं खेलो दावरे जाके यशोदा से कह दूंगी रे
Around 9% of fans do not even know the definition of the title. Kandara means a mysterious forest. I know the another meaning of Kandara. It is Mayami Jungle, a place where you must become one with nature and divine power. Now let's welcome Kandara group dance. Putting your hands together, give a big round of applause.
చక్కటి డ్యాన్సులు కొరియోగ్రఫీ చేసినటువంటి మంచు మాస్టర్ వీళ్ళంతా కూడా ఈ టీంలలో మీరు చూస్తుంటారు. హైదరాబాద్లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్లో ప్రోగ్రామ్ చేస్తుంటారు. మనం పిలవగానే మన స్కూల్లో ప్రోగ్రామ్ మన స్కూల్కి వచ్చినటువంటి మంచి వాళ్ళ టీంకి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సాయి 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 అజయ్ కిట్టు ప్రమోద్ వీళ్ళు కూడా అక్కడ డాన్స్ చేస్తారు. ఇంతకుముందు కూడా 2018లో చేసినప్పుడు ప్రభు సాయి అంటే చేసిన ప్రోగ్రామ్. మన సాయి చేసిన డైరెక్టర్ క్రియేటర్ సినిమాలు కూడా చేస్తుంటాడు. మనకి స్టార్టింగ్ నుంచి కూడా ఈవెంట్స్ అనగానే సాయి గుర్తొస్తాడు. సాయి లేని మనం ఏ ఈవెంట్ చేయాలి ఇంతమంది కూడా మీరు చూశారు. బాహుబలి టీమ్ అట్లాంటి సాయి చేశాడు. కంగ్రాచులేషన్స్ సాయి అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్సో. నెక్స్ట్ అజయ్. ఇంతకుముందు మీరు క్లాసికల్ ఫిల్మ్ చూశారు కదా, అజయ్ చేస్తాడు. అజయ్ కూడా మనం చేశారు. కొత్తగా రావడం జరుగుతుంది. చాలా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ కిట్టు దేశభక్తి గురించి మిమ్మల్ని అందరూ ఎక్కువగా బాగా తీసుకుపోయింది మన కిట్టు. కిట్టు చాలా క్రియేటివిటీ ఉంది మీ దగ్గర. అసలు ఎక్కడికో తీసుకుపోయిన వీళ్ళందరూ హిమాలయ పర్వతాలకు. would like to thank our beloved principal, staff members, students, parents, participation volunteers, and last but not least, our beloved audience for making this function as a grand success. Once again, I thank one and all present here. Thank you so much for giving this opportunity. అందరికీ కూడా ధన్యవాదాలండి. మొదటి నుంచి చివరి నుంచి ఇప్పటివరకు ఈ ప్రోగ్రామ్ని ఆద్యాంతంగా వీక్షించి మా 20వ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ను ఇంత గ్రాండ్గా
విజయవంతం కావడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెక్స్ట్ మళ్ళీ సిల్వర్ జూబ్లీలో ఇదే రకమైనటువంటి ఇంతకంటే ఎక్కువ ఉండేటువంటి ప్లాన్ చేస్తాం. మీ అందరి దేవాల వాస్తవంగా చెప్పాలంటే గ్రీన్వుడ్ ఈ స్థాయికి రావడానికి రియల్గా చెప్తున్నా, నర్సరీలో అడ్మిషన్స్ క్లోజ్ చేసామంటే ఈ ఏరియాలో స్కూల్ నడుపుకుంటూ నర్సరీ క్లాస్లో అడ్మిషన్స్ క్లోజ్ చేసాం. చాలా మాకు అడ్మిషన్స్ కావాలని చాలా కూడా ఫోన్లు కూడా రావడం జరుగుతుంది. అండ్ యూకేజీలలో మీరు చూస్తున్నారు ఏ విధమైనటువంటి కమర్షియల్గా ఆలోచించకుండా పిల్లల యొక్క విద్యాభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి మా పాఠశాలలో ఇంకా కూడా ఆదరించాలని, ఈ యొక్క ఆదరాభిమానాలు ఈ విధంగా ఉన్నట్లయితే మీ పిల్లల్ని మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా చేసి చూపెడతాం. మీరు ఇమాజిన్ కూడా చేసి ఉండకపోవచ్చు. ఈరోజు ఒక ప్రోగ్రామ్ చూసినారంటే అది ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కంటే ఎక్కువగా ఉన్నదని చెప్పేసి అనుకోవచ్చు. ఆ పిల్లలకు మేము నేర్పించినటువంటి స్లాట్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. మొట్టమొదటిగా నేను ఎక్కడ కూడా చెప్పలేదు, మా స్టాఫ్కి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేయండి. ఎందుకంటే ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసిందంటే రియల్గా వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. ఎక్కడ కూడా నిద్రాహారాలు లేకుండా ఇలా ప్రోగ్రామ్ అని అంటే 9 o'clock వచ్చారు. అసలు మమ్మల్ని తిన్నారో తినలేదు ఇంతవరకు కూడా. అట్లా ఈ ఈవెంట్ అనే కాదు, క్లాస్లో కూడా స్కూల్ అంటే అసలు గ్రీన్వుడ్ అంటే ఒక స్కూల్ లాగా ఉండదు, ఒక ఇల్లు లాగా ఉంటుంది ప్రతి పిల్లవాడికి. మీరు వీడియో క్లిప్స్ అన్నీ చూశారు. సో మీ పిల్లవాడు మీ ఇంట్లో ఎంత సేఫ్, మా గ్రీన్వుడ్లో కూడా అంత సేఫ్గా ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మ ప్రేమ, ఏదైతే అమ్మ ప్రేమ ఉన్నదో అమ్మ ప్రేమ మీకు ఇండ్లలో మీరు మీ పిల్లలకి ఏ విధంగా మంచుతుందో గ్రీన్వుడ్లో దానికి రెట్టింపుగా. ఎందుకంటే మీరు చూసిన వీడియో క్లిప్లో మీరు కూడా అసూయ పడేలాగా అసలు మా పిల్లలు మొత్తం లాగేసుకుంటారు అనే విధంగా ప్రేమ ఆప్యాయతలను పంచుతూ వారిని ఈ విధంగా తయారు చేసినటువంటి మా ఉపాధ్యాయ బృందానికి ఒకసారి గట్టిగా చప్పట్లతో మీ యొక్క ధన్యవాదాలు తెలియజేసినట్టు కోరుకుంటూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ ఎవరీవన్. Thank you.